వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. డియర్ ఫ్రెండ్స్, గతంలో టీచర్ జాబ్ సాధించిన అభ్యర్థులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి ఏరియాస్ సైకాలజీ, పెడగాజీ. గతంలో పెడగాజీ పైన ఈ ప్రశ్న అడిగారు. కింద ఇచ్చిన ప్రవచనాలలో సరైనవి ఏవి? ఒకటి, మాపనం మూల్యాంకనం మీద ఆధారపడి ఉంటుంది. 2, మూల్యాంకనం అనేది నిర్ణయించడానికి ఉపకరించే ఒక చర్య లేదా ప్రక్రియ. 3వ స్టేట్మెంట్, పటిష్టమైన మూల్యాంకనం ఖచ్చితమైన మరియు సంగతమైన మాపన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇట్లా 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఇచ్చిన ప్రవచనాలలో సరైనవి ఏవి అని అడుగుతారు. ఏ 1 మరియు 2 ప్రవచనాలు సరైనవి, బి 2 మరియు 3 ప్రవచనాలు సరైనవి, సి 3 మరియు 1 ప్రవచనాలు సరైనవి, డి 1, 2 మరియు 3 ప్రవచనాలు సరైనవి. సో గతంలో డిఎస్సిలో చాలా సులభమైన ప్రశ్నలు అడుగుతున్నారు. గెస్టాల్ట్ ఏ భాషకు సంబంధించినది? గెస్టాల్ట్ ఏ భాషకు సంబంధించింది అంటే జర్మనీ భాషకు సంబంధించింది. ఇక్కడ పైన జిఈ ఉంది, కింద కూడా జిఈ ఉంది. ఈజీగా కనుక్కొని ఉద్యోగాలు సాధిస్తున్నారు, టెట్ క్వాలిఫై అవుతున్నారు కోర్స్ నేర్చుకొని. ఇటువంటి ప్రశ్నలు టెట్లో, సీటెట్లో అడగటం లేదు, డిఎస్సిలో అడగటం లేదు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి అసలు అడగరు. అది నాలెడ్జ్ బేస్డ్ టీచింగ్, నాలెడ్జ్ బేస్డ్ లెర్నింగ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది కరెక్టా కాదా అని మీ అవగాహనను పరీక్షించేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పేటువంటి టీచింగ్ మీరు వినండి. ముందు మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. మాపనం అంటే ఏమిటి, మూల్యాంకనం అంటే ఏమిటి? ఈ 2 భావనలు అర్థమైతే తప్పనిసరిగా ఇటువంటివి కాదు, ఇంతకన్నా కష్టమైన ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేస్తారు. గతంలో మా ఎమిలీ అకాడమీ విద్యార్థులు ఆన్సర్ చేశారు. రాష్ట్ర స్థాయిలో డిఎస్ ఉద్యోగం సాధించారు, జాతీయ స్థాయిలో కేవీఎస్లో ఉద్యోగాలు చేస్తున్నారు, యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతున్నారు. కారణం భావనాత్మక అభ్యసనం మరియు బోధన. వినండి, ఇక్కడ మాపనము, మూల్యాంకనము. ఒక ఉపాధ్యాయుడు టెస్ట్ కండక్ట్ చేస్తాడు. టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థులు రాసిన ఆన్సర్స్ ఆధారంగా మార్క్స్ వేస్తాడు. ఈ మార్క్స్ అనేది మెజర్మెంట్. ఈ మార్క్స్ ఆధారంగా ఆ విద్యార్థి యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, అబవ్ యావరేజ్ స్టూడెంటా, పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అని నిర్ణయించి మరి సర్టిఫికెట్ ఇచ్చి పై తరగతికి ఉత్తీర్ణత చేస్తే దాన్ని మూల్యాంకనం అంటాం. మూల్యాంకనాన్ని ఇంగ్లీష్లో ఇవాల్యుయేషన్ అంటారు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. మాపనం అంటే మెజర్మెంట్, మరి మూల్యాంకనం అంటే ఇవాల్యుయేషన్. కొంతమంది ఏమంటారంటే మామ అని గుర్తుపెట్టుకో, మార్కులు అంటే మాపనము. ఈ కోడ్ లాంగ్వేజ్ డిఎస్సికి, హెచ్డబ్ల్యూకు, డిప్యూటీఓకు పనికిరాదు. దాన్ని లోతుగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడే చెప్పాను, విద్యార్థులకు వచ్చే మార్కులు మాపనం, మెజర్మెంట్. ఆ మార్కులను అర్థవంతంగా విశ్లేషణ చేసి మరి ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం ఆధారంగా సర్టిఫికెట్ ఇస్తే, ఆ సర్టిఫికెట్ ఆధారంగా విద్యార్థిని పై తరగతికి పంపిస్తే, విద్యార్థుల వైయక్తిక భేదాలు గుర్తిస్తే దాన్ని మనం మూల్యాంకనం అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక థర్మామీటర్ అనేది టెస్ట్. ఈ థర్మామీటర్ ద్వారా వచ్చేటువంటి మరి టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ అనేది చెప్పండి మాపనం అవుతుంది, మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ అనేది దత్తాంశాలతో కూడుకున్నది, డేటాతో కూడుకున్నది. ఈ డేటా ఆధారంగా ఒక డాక్టర్ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్ చేస్తాడు. ఏమనంటే ఈ వ్యక్తి ఆరోగ్యవంతుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పిగ్నోమానోమీటర్. ఈ స్పిగ్నోమానోమీటర్ ద్వారా 120/80 అని ఒక వ్యక్తి యొక్క బీపీ వస్తే ఈ 120/80 అనేది మాపనం అవుతుంది. మాపనం దత్తాంశాలను రాబట్టే ప్రక్రియ. ఆ దత్తాంశాలను అర్థవంతంగా వ్యాఖ్యానించే గుణాత్మక ప్రక్రియ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. కనుక ఇతనికి నార్మల్ బీపీ ఉంది,
హై బీపీ లేదు, లో బీపీ లేదని డాక్టర్ చెప్తే దాన్ని మూల్యాంకనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బరువు 70 kgs, ఒక వేయింగ్ మిషన్ ద్వారా నీ బరువు 70 కిలోలు అని తూకం వేస్తే దాన్ని మనం ఏమంటాం చెప్పండి? మాపనం అంటామా, మూల్యాంకనం అంటామా? మాపనం. ఈ 70 కిలోల బరువును బట్టి, మీ ఎత్తును బట్టి బాడీ మాస్ ఇండెక్స్ మీకు చాలా ఎక్కువగా బరువు ఉన్నారా, తక్కువగా బరువు ఉన్నారా అని చెప్తే దాన్ని ఏమంటామంటే మూల్యాంకనం అంటాం. కనుక ఈ 2 పదాలు అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. మాపనం అనేది మార్కులను రాబట్టేది, మూల్యాంకనం అనేది ఆ మార్కులను విశ్లేషణ చేసేది. మాపనం అనేది పరిమాణాత్మకమైనది, క్వాంటిటేటివ్. మూల్యాంకనం పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ను గమనించి ఆన్సర్ చేద్దాం. మాపనము మూల్యాంకనం మీద ఆధారపడి ఉంటుంది. మాపనం మార్కులను రాబట్టేది, అది మూల్యాంకనం మీద ఆధారపడదు. ఈ స్టేట్మెంట్ తప్పు. ఈ స్టేట్మెంట్ తప్పు అనుకున్నప్పుడు నెక్స్ట్ 2-3 స్టేట్మెంట్లు గమనిద్దాం. మూల్యాంకనం అనేది నిర్ణయం చేయడానికి ఉపకరించే ఒక చర్య లేదా ప్రక్రియ. ఇప్పుడే నేను చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. దత్తాంశం ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తే దాన్ని మూల్యాంకనం అంటాం. కనుక ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మూల్యాంకనం అనేది నిర్ణయం తీసుకుంటాం. మన విద్యార్థులకు ఒక పరీక్ష కండక్ట్ చేస్తే మార్కులు వచ్చాయి. ఈ మార్కుల ఆధారంగా విద్యార్థిని పై తరగతికి పంపించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి పనికొచ్చే గుణాత్మక ప్రక్రియ మూల్యాంకనం. కనుక స్టేట్మెంట్ 2 కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3, పటిష్టమైన మూల్యాంకనము ఖచ్చితమైన మరియు సంగతమైన మాపన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక టెస్ట్ కండక్ట్ చేయాలంటే మనం ప్రశ్నలు తయారు చేయాలి. ప్రశ్నల సముదాయం టెస్ట్. ప్రశ్నల సంఖ్య తక్కువ ఉంటే టెస్ట్ అంటాం, ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎగ్జామ్ అంటాం. ఎగ్జామినేషన్కు టెస్ట్కు ఉండే ఒక తేడా. ప్రశ్నల సంఖ్య తక్కువ ఉంటే టెస్ట్, ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉంటే ఎగ్జామినేషన్. సాధారణంగా ఎగ్జామినేషన్స్ బోర్డ్స్ కండక్ట్ చేస్తాయి, యాన్యువల్ ఎగ్జామినేషన్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ఈ ప్రశ్నల ఆధారంగా మనం ఒక టెస్ట్ తయారు చేస్తాం. ఈ టెస్ట్ విద్యార్థులకు కండక్ట్ చేసినప్పుడు వారు రాసిన ఆన్సర్స్ ఆధారంగా మార్క్స్ వేస్తాం. దీన్నే మనం మాపనం అంటాం. ఈ మార్క్స్ ఆధారంగా విద్యార్థిని పై తరగతికి పంపించాలి లేదా అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. దాన్ని ఇవాల్యుయేషన్ అంటాం. కనుక పటిష్టమైన మూల్యాంకనం ఖచ్చితమైన మరియు సంగతమైన మాపన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కనుక మాపనం లేనిదే మూల్యాంకనం చేయలేం, మార్క్స్ లేనిదే మనం నిర్ణయాలు తీసుకోలేం. కనుక మూల్యాంకనం అనేది మాపన ఫలితాలపై ఆధారపడుతుంది అనే స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్. ఈ ప్రశ్న చదవడానికి 1 minute, ఆన్సర్స్ గుర్తించడానికి ఒక 1 minute, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఒక 1 minute. సాధారణంగా ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్నకు 1 minute మాత్రమే ఇస్తాడు. ఆ 1 minuteలోనే ఒక ఎమిలీ అకాడమీ స్టూడెంట్ ఇటువంటి పెడగాజికి సంబంధించిన బౌన్సర్స్ను హెలికాప్టర్ షాట్ ద్వారా 6 కొడతాడు. ఎందుకు తెలుసా? బట్టి పద్ధతిలో సైకాలజీ నేర్చుకోడు, బట్టి పద్ధతిలో మెథడాలజీ నేర్చుకోడు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో నేర్చుకుంటారు. మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 2 మరియు 3 ప్రవచనాలు సరైనవి. ఇదే ప్రశ్న ఒకసారి ఇంగ్లీష్లో గమనిద్దాం. ఎప్పుడైనా పెడగాజీ, సైకాలజీ తెలుగు కన్నా ఇంగ్లీష్లో చాలా సులభంగా ఉంటుంది. Which of the following statements are correct? 1. Measurement depends upon evaluation. Second one, evaluation is an act or a process that allows one to make a judgment. 3. Sound evaluation is based upon the results of accurate and relevant measurements. So this question is related to true or false type. First statement, measurement depends upon evaluation. So what is the meaning of measurement? Measurement is a quantitative process. Evaluation is a qualitative process. So if you get data based on a test, it is called measurement. If you comment that data, if you take decisions based on that data, it is called evaluation. So measurement related to marks and evaluation is related to qualitative process like judgment. Look at the board. Measurement depends upon evaluation. So measurement is only quantitative process, but evaluation is a qualitative process. So measurement
never depends upon evaluation. So statement 1 is not correct. Next, evaluation is an act or a process that allows one to make judgment. In day-to-day life situations in schools, teacher prepares questions. These questions may be knowledge type, understanding type, or application type questions. Based on these questions, teacher prepares test. If teacher conducts a test to the students, students attempt all the questions, they write the answers. If teacher gives marks to these answers, these marks are related to measurement. So marks or data is related to measurement. So based on that marks or measurement, if teacher takes decisions whether the student is average student or below average student, whether the student is pass or fail, so this judgmental process is called evaluation. So statement 2 is correct. Next, statement 3. Sound evaluation is based upon the result of accurate and relevant measurements. For example, if a doctor wants to test a patient to know whether he is diabetic or not, so he has to use glucometer. So glucometer is a test. So based on that test, before fasting, after fasting, he collects the data of the patient. It is called measurement. So the data is very important to know whether the patient is diabetic or not. So that is called evaluation. So sound evaluation is based upon the results of accurate and relevant measurement. Statement 3 also correct. So for this question, answer is B. Statements 2 and 3 are correct. Dear students, మీరు డిప్యూటీ ఓ జాబ్ సాధించాలంటే 300 మార్కులకు సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్లో మంచి మార్కులు సాధించాలి. జిఎస్ కూడా ముఖ్యమే, కానీ జిఎస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తే మరి మెయిన్స్లో మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి మరి ఎడ్యుకేషన్ ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకే డిప్యూటీ ఓ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. సో డిఎస్సిలో వాళ్ళు ఎక్కువగా కంటెంట్ ఫోకస్ చేస్తారు. కంటెంట్ అనేది 6వ తరగతి స్థాయి కంటెంట్ 6వ తరగతి స్టూడెంట్ 6 సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు 11 సంవత్సరాల వయసులో. సో కంటెంట్ అనేది ఒక బ్రహ్మ పదార్థం కాదు, ఒక రాకెట్ సైన్స్ కాదు. ఒక 10th క్లాస్ స్టూడెంట్కి అర్థమయ్యే కంటెంట్, ఒక 8th క్లాస్ స్టూడెంట్కి అర్థమయ్యే కంటెంట్ నీకెందుకు అర్థం కాదు? కనుక మనకు అర్థం కాని సబ్జెక్ట్స్ ఏంటంటే అది ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మెథడాలజీ. దాన్ని ఇప్పుడు మనం పెడగాజీగా పిలుస్తున్నాం. ఈ పెడగాజీ లాంటి సబ్జెక్ట్స్కు చాలా వెయిటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 20 మార్క్స్ ఓన్లీ పెడగాజీకే ఉంది. ఒక్కొక్క సబ్జెక్టుకు 4 మార్కులు మనం పెడగాజీ కేటాయిస్తే ఇంగ్లీష్, తెలుగు, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్. ఈ 20 మార్క్స్లో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారికి ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మనం సీటెడ్ తీసుకుంటే దాదాపుగా 40% మార్క్స్ పెడగాజీ రిలేటెడ్గా ఉంది. కనుక ఇటువంటి ప్రామాణికమైన సైకాలజీ, పెడగాజీ క్లాసెస్ కోసం వెంటనే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ యాప్లో స్టోర్ ఫోల్డర్లో డిప్యూటీ ఓకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. కొంత ఓపిక చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన కోర్సుకు సంబంధించిన డెమో క్లాసెస్ విని ఒకవేళ అవి మీకు నచ్చితే వెంటనే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ నేర్చుకొని మీరు జాబ్ సాధించాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.